రాబో స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కార్యక్రమ అధ్యక్షులు రామవరం గ్రామ పార్టీ అధ్యక్షులు యాగూబ్ గారికి మరియు ఇన్ఛార్జి ప్రేమన్న గారికి మరియు సభకు నమస్కారం. మరి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గౌరవనీయ మన రాష్ట్ర శాఖ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారి ఆదేశానుసారము మన నియోజకవర్గంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల సమరంగంలో మనం సైతం రేపు పోటీలో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎదుర్కొని ఏదైతే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలుస్తున్న క్రమంలో అది సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న సందర్భంలో వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మట్టి గర్పించేందుకు మనము రేపు ఎన్నికల్లో మన యొక్క బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, స్థానికంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. కనుక ఆ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా మన యొక్క గ్రామ స్థాయిలో మనం ప్రభుత్వం వాళ్ళదున్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వారి వాటా తీసుకురావాల్సిన వాటా అభివృద్ధి కొరకు సక్రమంగా తీసుకురాకపోవడం, ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తుంగులో తొక్కడం అనేది ఇవాళ ప్రజలలో నానుతున్న విషయం. అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఎందుకంటే రామవరంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళు అనుకుంటున్నారు సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్ల ముందు ఇందిరమ్మ కమిటీతోటి వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కానీ నా సలహా, నా సూచన ఏంటంటే రేపు రాబోయే ఎన్నికల్లో మన పార్టీ సర్పంచ్ ఉంటే, మన పార్టీ ఎంపీటీసీ, మన పార్టీ జెడ్పీటీసీ, ఎంపీపీ ఉంటే ఎమ్మెల్యేకి ఎంత ఫండ్స్ వస్తుందో అంతకు ఎక్కువ మన యొక్క ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీలకు వస్తుంది. ఎందుకంటే గ్రామానికి డైరెక్ట్ ఫండ్ వచ్చే నిధులు ఉన్నాయి, ఎంపీటీసీకి వచ్చే నిధులు ఉన్నాయి, ఎంపీపీ, జెడ్పీటీసీకి వచ్చే నిధులు ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అధికారంలో ఉందని చెప్పి ఒక 50 ఇండ్లు ఈ ఊరికి వచ్చినాయి అనుకో, ఆ 50 ఇండ్లు వస్తే మన సర్పంచ్ ఉంటే మనకు అందులో వాటా, మన ఎంపీటీసీ ఉంటే మనకు అందులో వాటా, మన ఎంపీపీ, జెడ్పీటీసీ ఉంటే మనకు అందులో వాటా. మన ఎన్నికల కొరకు కష్టపడి మనల్ని గెలిపించిన వారు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలకు మనము ఈ 3 స్థానాలు మనం కనుక గెలిస్తే వాళ్ళకు మనకు వచ్చే వాటల కష్టపడ్డ కార్యకర్తకు మనం ఇండ్లు ఇచ్చే సదుపాయం, అవకాశం ఈ ప్రభుత్వంలో మన సర్పంచ్, ఎంపీటీసీలకు ఉంటుంది అనేది గ్రహించాలి. ఎందుకంటే ఏ పనైనా స్థానిక సర్పంచ్ వీడీసీ ఇవ్వండి ఆ పనులు కావు. కనుక వీడీసీ ఇవ్వాలంటే నీకు వచ్చిన ఇళ్ళల్లో మాకు నీకు కావాలి, మా కార్యకర్తలకు మేము ఇచ్చుకుంటాం అని చెప్పి ప్రభుత్వం వాళ్ళదున్నా మనం కార్యకర్తలకు న్యాయం చేసే ఆస్కారం ఉంటుంది. కనుక గౌరవ రామవరం నాయకులకు వీళ్ళందరూ రాజకీయంగా దురంధరులు ఉన్నారు, అందరికీ అనుభవం ఉన్నది. కనుక ఏది చేయాలన్నా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ మనోళ్ళు అయితేనే మన కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం వాళ్ళదున్నా మనం వాళ్ళలో సగం పని మన కార్యకర్తలకు, సగం సంక్షేమ పథకాలు మన యొక్క కార్యకర్తలకు ఇచ్చుకునే ఆస్కారం ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఏదైతే నియోజకవర్గంలో ఏ ఊళ్ళో కానీ ఇంతకుముందు అన్నాడు మా దగ్గర ఏదో పూజ కొరకు వచ్చింది 5 నిమిషాలు ఆగలేదని, ఒక సమయం 1 గంట సమయం ఇస్తే 12 గంటలకు వచ్చి కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలదీసి మీరు మాకేం పని చేస్తారు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు అని చెప్పి నిలదీస్తున్న క్రమాన్ని చూసి వారు ఇచ్చేది ఒక టైము, ఆ టైం కల్లా మన కార్యకర్తలంతా ప్రిపేర్ అయ్యి ఎమ్మెల్యే గారిని అడుగుదాం, ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా నిలదీసి అడుగుదామంటే ఎవరు చిక్కకుండా 2-3తోటే శంకుస్థాపన ఆ ఓపెనింగ్ చేసుకొని ఉరికిపోతుంది. కనుక ఆ ఉరుకునేదో రేపు ఎన్నికల్లో ఆయనతో నిలబడకుండా ఉన్నారంటే మనకు అవకాశం ఉందంటే గొప్ప అవకాశం. స్థానిక సంస్థల ఎన్నికలు అవకాశం ఉంది కనుక దాన్ని వినియోగించుకుంటే మన కార్యకర్తలు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి
మీ అందరికీ పేరు పేరున సమయం ఖచ్చితంగా అయింది కనుక మీ అందరికీ పేరు పేరున కోరుకుంటూ ఈ రామారంలో ఉన్న 2 సర్పంచులు ఎంపీటీసీని జడ్పీటీసీ ఎన్నికలు కూడా గెలిపించి గౌరవ మన దయాకర్రావు గారికి కానుక గీయాలి. మన ఊరిని మన పార్టీ పక్షాన మన యొక్క కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.